పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒక మంచి పోస్ట్లో చూడాలనుకుంటున్నాను, నాకు రాజకీయాలు ఇష్టం లేదు, ఆయనకి దక్కాల్సిన ప్లేస్ ఆయనకి దక్కితే చాలు అని చెప్పి మీరు ఎప్పుడూ చెప్తారు. నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను, నాది స్పెషల్ ఇంటెన్షన్ అని ఎప్పుడూ చెప్పలేదు. ఒకవేళ టెక్కల నుంచి మిమ్మల్ని ఒక ఎమ్మెల్యే చేయాలి అని శ్రీనివాస్ గారు అనుకుంటే అది మీకు ఓకేనా? లేదు, అతను ఎప్పుడు అనుకోరు కూడా అలా. అనుకోరా? ఎందుకని? అంటే మీలాంటి ఫైర్ బ్రాండ్ అపోజిషన్ లో ఉంటేనే పక్కనే ఉంటాను ఆ కాంపిటీషన్ ఉంటది అని చెప్పి చాలా అతనికి మించిన కాంపిటీషన్ నేనేం కాదు. అతని పక్కన నేను 1% కూడా పనికిరా. ఆయన పోస్ట్ ఆయనకు ఉంటది. ఇన్ ఫ్యూచర్ లో మీరు కూడా ఒక ఎమ్మెల్యే అవ్వాలి అంటే లేదు, అలా ఆలోచన ఏమి లేదు. అతని డిజైర్, అతని ప్యాషన్ పాలిటిక్స్ అనేది. తనేమి బై ఛాన్స్ రాజకీయాల్లోకి రాలేదు కదా, బై చాయిస్ వచ్చారు. సో బై చాయిస్ వచ్చినప్పుడు తనే ఉండాలి. మీకు శ్రీనివాస్ గారు ఉంటే చాలు, ఈ రాజకీయాలు ఏమవుతుంది. స్టిల్ ఇప్పటికీ అదే చెప్తున్నారు. శ్రీనివాస్ గారు మీకు అనిపిస్తూ ఉంటుందా, అంటే ఆవిడ క్వశ్చన్ చేసే విధానం కానివ్వండి, తను మాట్లాడే విధానం కానివ్వండి, అంటే పొలిటికల్ గా తను ప్రజలకు ఉపయోగపడుతుంది అనే థాట్ మీకు ఎప్పుడైనా అనిపిస్తుంది? ఎవరైతే ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడతారో వాళ్ళే లీడర్. లీడర్ అంటే అర్థం గెలిచేవాడు కాదు, సమాజాన్ని నడిపించేవాడు. కష్టాలని, బాధల్ని, వ్యక్తుల్ని, సమాజాన్ని, సంఘాలని తన భుజాన్ని మూసుకుని ముందుకు నడిపేవాడు లీడర్. అందరూ లీడర్స్ అవరు. గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే లీడర్ కాలేడు, అయిన ప్రతి ఒక్క ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లీడర్ కాలేరు. ఓడినా గెలిచినా ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రజా సమస్యలు మూసేవాడి లీడర్. ఆ లక్షణాలు మాధురిలో కూడా ఉన్నాయి. ఆ సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు మనం ఎవరో చేయటానికి ప్రజలే మోస్తారు, ప్రజలే తీసుకెళ్తారు, ప్రజలే నడిపిస్తారు. ఎవరిని మనం లీడర్ని చేసేస్తే అయిపోరు. అలా అనుకుంటే చాలా మందిని మనం చేసేయగలం, చాలా మందిని మనం ఓడించేయగలం. కానీ అది కాదు. ఇక్కడ ప్రజల నుంచే రావాలి, అది ప్రజల్లో వస్తుంది. ఆమె ఆ దిశలో పనిచేస్తున్నప్పుడు, ప్రజలు నమ్ముతున్నప్పుడు, తను కష్టపడి మాకు పనిచేస్తుంది, సహకరిస్తుంది, నిలబడుతుంది మా కష్టానికి అనుకునేటప్పుడు ఖచ్చితంగా అవకాశం వస్తుంది. ఆ సమయం వచ్చేటప్పుడు చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం బిజినెస్లో ఉన్నాం కదా, టైం రాని. ఓకే, టైం. సో మీరు బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత అది మీకు ప్లస్ అయింది అనుకుంటున్నారా, మైనస్ అయింది అనుకుంటున్నారా? ఎవరికి మైనస్ అయిందో ఏమో నాకు తెలియదు, నాకైతే ప్లస్ అయింది. ప్లస్ అయింది. పబ్లిక్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు నన్ను. అసలు ఎంత మంచి రెస్పాన్స్ నేను చెప్పలేను మాటల్లో. చూసాం మీ ఫ్యాన్స్ అందరూ. నాకైతే బిగ్ బాస్ అనేది నా లైఫ్ లో ప్లస్ అయింది, పాజిటివ్ అయింది. అందుకు నాగార్జున గారికి ధన్యవాదాలు, మా టీవీ టీమ్ కి. బయటకు వచ్చేస్తారుగా బలవంతంగా. సో అంటే మీకు లోపల ఉన్నప్పుడు టెన్షన్ వచ్చిందా? దాని తర్వాత మాధురి గారు ఇంటర్వ్యూ లేదు కాబట్టి క్వశ్చన్ నేను ఇప్పుడు అడుగుతున్నాను. అంటే బయట ఒక్కరే రోజు టెన్షన్ ఉండే. రాజకీయం కోసం నాకేం టెన్షన్ ఉంది, మా ఆయన ఫుట్బాల్ ఆడేస్తారు కానీ మా ఆయన కోసం టెన్షన్ వచ్చేది. ఒక్కలే ఉన్నారు కదా, పప్పం తిన్నారా లేదా, ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, పప్పం బిజినెస్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఒకరే అయిపోయారు, ఆ టెన్షన్ అన్ని రోజు టెన్షన్ గా ఉంటాయి. బయటకు వచ్చిన తర్వాత ఆ రీల్స్ మీరు కూడా చూసే ఉంటారు. మీ వాయిస్ అందరూ ప్రతి ఒక్కళ్ళు కామెడీ పక్కకి వెళ్ళి వాళ్ళే ఆ డైలాగ్ ఒకసారి చెప్తారా? మర్చిపోయినారు ఏదో కిక్కి 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 అంట. ఎప్పుడు చూసినా ఇదే గోల, పడుకొని టార్చర్. అది ఎంత మంది చిన్న పిల్లలు కూడా ఫ్యామిలీస్ చేశారు. నేను అసలు చాలా ఎంజాయ్ చేశాను వచ్చిన తర్వాత చూసి. ఎలా అనిపించింది శ్రీనివాస్ గారు మీకు? ఒకటి, మాకు మా ఉన్న స్థితి నుంచి మేము ఎదగాలనుకుంటున్నటువంటి ఏదైతే మాకు తొక్కి పడేసినారు కదా, ఇంకా శ్రీనివాస్ సరి, వీడి క్యారెక్టర్ సరి, ఇంకా అయిపోయింది, వీడిని ఎంటబెట్టాం, మోటాములు సర్దుకుంటే ఇంకా హైదరాబాద్ పోయినాడు, అక్కడేవో చాలా నీచంగా మాట్లాడారులే మా శత్రువులు. నేనంటే గిట్టిన వాళ్ళు ఎలా అంటే గుడ్డ ముక్కలు అమ్ముకుంటాడు, మా ఉత్తరాంధ్ర భాషలో అంటారులే, బట్టలు అమ్ముకోవటాన్ని గుడ్డలు అమ్ముకోవటానికి పోయినాడు హైదరాబాద్ అని అలా వ్యంగ్యంగా మాట్లాడారు. అంటే మేమిద్దరం కానీ ఉంటే మమ్మల్ని వచ్చి పలకరించేవాడు కూడా లేని రోజు ఉండేది. అక్కడి నుంచి మళ్ళీ పైకి వచ్చాం, బౌన్స్ బ్యాక్ అయ్యి గుడ్డలు అమ్మటానికి రాలేదురా, గుడ్డలు మడతట్టడానికే వచ్చాను, మీ బట్టలు కూడా తీసి మడతట్టడానికి వచ్చానని చెప్పడానికి మీ స్థాయికి ఎదిగాం. ఈ ఎదిగే దానిలో మాకు ఈ బిగ్ బాస్ అన్నది కూడా చాలా మంచి స్టెప్ అయింది. చాలా మందికి తెలిసి మళ్ళీ పరిచయం అయినా, పాపులారిటీ వచ్చింది. ఇంకా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో కూడా మొన్న సినిమాలో కూడా తను నటించారు, చింటపాక్ డుమ్ డుమ్ అని. ఆ సినిమాలో గైరమ్మ అత్త, వడ్డీలు కలెక్ట్ చేసే అత్తగా నటించింది, మంచి క్యారెక్టర్. ఇలా
మంచిది, బిజినెస్ కూడా బాగా పికప్ అవుతుంది. బిజినెస్ కి మాకు మేము ప్రమోషన్ చేసుకోవడానికి బాగుంటుంది. అసలు మీ ప్రమోషన్స్ వేరే వాళ్ళకి ఇవ్వరా? అన్ని ప్రమోషన్స్ అన్ని రీల్స్ మీరే చేసేసుకుంటారా? ఎందుకు నిన్న సరదాగా అనుకున్నాం, ఉగాది రోజు అందరికి ఏదో ఒకటి చేద్దామని ఒక రీల్ పెడితే అది 1 or 2 millions ఇమీడియట్ గా వెళ్ళిపోయింది కొన్ని అవర్స్ లోనే. ఓకే, ఇంకెవరికి ఇచ్చి ఎవరు ఎందుకు చేయించడం, మేమే చేస్తాం. ఓకే, సో ఆ బ్రాండింగ్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే తొక్కేయాలని చూసారో వాళ్ళకి ఇప్పుడు మీరు పొలిటికల్ గా కానివ్వండి, ఇటు హైదరాబాద్ లో కూడా మీరు ఇంత ఫేమస్ అవ్వడము, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని అన్నిటికీ పిలవడము, ఇదంతా కూడా మీ సక్సెసే కదా. ఏం మూవీస్ చేస్తున్నారు, ఏం క్యారెక్టర్ చేస్తున్నారు? అదే చెప్పారు కదా, చీన్ టపాక్ టుండం అనే సినిమాలో గైరమ్మత్త అనే ఒక క్యారెక్టర్ చేస్తాను. ఓకే, అమ్మమ్మ క్యారెక్టర్ అదేనా? అంటే ఓకే, మాధురి గారు చూడడానికి వింటేజ్ హీరోయిన్ లా ఎప్పుడు చూసినా అలానే రెడీ అవుతారు కదా, అసలు అమ్మమ్మ క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకున్నారు? మంచి క్యారెక్టర్ అయినప్పుడు అమ్మమ్మ ఏంటి, లీడ్ క్యారెక్టర్ చాలా బాగుంటది, కామెడీ, ఓకే, కామెడీ విలన్. ఓకే, నాకు గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేయడం ఇష్టం, అది ముసల్దా ఓల్డా అని కాదు. అంటే ఆ మూవీలో ఆ క్యారెక్టర్ గుర్తుండిపోవాలన్నమాట. ఓకే, సో మంచి క్యారెక్టర్ కాబట్టి త్వరలో రిలీజ్ అవబోతుంది. అదొకటేనా ఇంకేమైనా చేస్తాం? ఇప్పుడు ఒకటే చేస్తాను, ప్రెసెంట్ ఒకటే. మరి మీ ఇద్దరు కాంబినేషన్ ఎప్పుడు? మేము ఇప్పటి నుంచో అంటే మీ స్టోరీ మొత్తం కూడా ఒక చూద్దాం, మా ఇద్దరు కాంబినేషన్ లో కూడా ఇప్పుడు ఒక సినిమా ఛాన్స్ రావాలి కదా, ఛాన్స్ రావాలి. అసలు మీ ఇద్దరు కాంబినేషన్, మీ స్టోరీ ఒక సినిమా తీస్తే దానికి ఏం టైటిల్ అనుకున్నారో చెప్తారా? లేదు, అసలు మా స్టోరీ తీయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ జనాలు అందరికి తెలిసిపోయింది, బోర్ అయిపోతాయి. ఓకే, వాళ్ళే చెప్పేస్తారు స్టోరీ, నెక్స్ట్ ఇది అని. అందుకని చెప్పి తీయాలని అనుకోవట్లేదు. అంటే మీకు కూడా ఇంతకు ముందు కూడా యాక్టింగ్ అంటే సో ఇప్పుడు ఏమన్నా కాల్స్ వస్తున్నాయా మీ ఇద్దరికి కలిసి? ఏమన్నా మధ్య ఒక సినిమా ఉందని చెప్పారు, ఇద్దరు కలిపి 2 క్యారెక్టర్స్ ఇద్దరు చేయాలని చెప్పారు, ఈ మధ్య ఉంటుంది షూటింగ్ అని చెప్పారు. సో అటు పాలిటిక్స్, ఇటు బిజినెస్, అటు యాక్టింగ్, మూడు ఇంట్రెస్టేనా సార్? 3 నాకు ఇంట్రెస్ట్. నాకు యాక్టింగ్ అనే ఇంట్రెస్ట్, బిజినెస్ చాలా పిచ్చి, ప్యాషన్ బిజినెస్ అంటే. రాజకీయాలంటే మరింత పిచ్చి, అది మ్యాడ్. సో శ్రీనివాస్ గారు చూడడానికి ఎంత కామ్గా ఉంటున్నారు, బట్ శ్రీనివాస్ గారి గురించి విన్నది అంటే ఆయన బాంబుల్ని చాలా కామ్గా ఉంటాడని ఎవరు తల్లి మీకు చెప్పింది? ఆయన ఎప్పుడు చూసినా మీ భ్రమ, అదంతా కామ్గా ఉంటాడని ఎవరు చెప్పారు? అసలు అదంతా అంటే పొలిటికల్ గా ఆయన వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి ఆయన రియాక్ట్ అవుతారు, బట్ యాజ్ ఏ పర్సన్ గా శ్రీనివాస్ గారిని చూస్తే చాలా మంచిగా పాజిటివ్. యాజ్ ఏ పర్సన్ గా హి ఈజ్ స్వీట్ బట్ నాట్ సైలెంట్. మనిషిని బట్టి నా రియాక్షన్. మీరు వచ్చి మీరు మాట్లాడేటప్పుడు మీకులాగే నేను మీ ఏజ్ తో సమానంగా సింక్ అయిపోతారు. అవును, ఇంకా చిన్న పిల్లలు అంత న్యూటన్స్ లాగా ఫర్ ఎవరీ రియాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు కదా. చిన్న పిల్లలు కనబడినా నాకు చాలా ముద్దు, వాళ్ళతో ఇంకా సింక్ అయిపోతారు. పెద్దోళ్ళు వస్తే పెద్దోళ్ళు తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు, నాకన్నా పెద్దోళ్ళు వస్తే. సమకాలికలు వస్తే సరదాగా ఉంటాం, శత్రువు వస్తే తోలు తీసేస్తాం. బాంబులు చుట్టడం బాగా అదే శత్రువు వస్తే ఎంత టూడైనా అదురు బెదురు ఉండదు, భయం ఉండదు. అటాక్ నేను ఇప్పుడు మళ్ళీ చుట్టమంటున్నా, చుట్టట్లే. ఎవరి మీద వేయడానికి? ఎవరి మీద ఒకరి మీద వేసే సినిమా బాంబులతో చెప్తుంది కాదు, నిజంగా మీకు అది చూసి కేసు యాక్చువల్ నాకు ఉంది. ఏవన్ ముద్దాయి, నేను ఏవన్ ముద్దాయి చుట్టడం వచ్చా బాంబులు మీకు? వచ్చు. లేదు అంటే నెక్స్ట్ ఏం క్వశ్చన్ అడగాలి? చుట్టడం వస్తే ఏమైనా అరెస్ట్ చేస్తారా? చుట్టడం వచ్చు కానీ చుట్టట్లేగా. మీకు వస్తే వచ్చింది కానీ అక్కడికి నేర్పించకండి సార్. నేను రోజు అడుగుతున్నాను నాకు నేర్పించమని. కాదు, నాకు నేర్చుకో. నాది గ్రానైట్ ఫీల్డ్. ఓకే, 25 years గ్రానైట్. గ్రానైట్ లో మేము రాక్ ఓపెన్ చేసేటప్పుడు రకరకాల టెక్నాలజీ, స్ప్లిట్టింగ్ టెక్నాలజీ వాడతాం. ఓకే, ఆ టెక్నాలజీలో రకరకాల పౌడర్స్ వాడతాం మనం. అవి కాబట్టి మాకు రొటీన్ జాబ్ అది. ఒక వానర్ గా, లీజ్ ఓనర్ గా అవన్నీ నేను పర్యవేక్షిస్తుంటాను, చూస్తుంటాను. చూసేటప్పుడు కెమికల్ పౌడర్ అని వాడతాం. హెవీ బ్లాక్ లో కూడా నైట్ హోల్స్ వేస్తే పౌడర్ వేస్తే అది మార్నింగ్ అయ్యేటప్పటికి అలా ఓపెన్ అయిపోతుంది. ఎంత బ్లాక్ అయినా సరే, ఎంత పెద్దదైనా సరే ఓపెన్ అవుతుంది కెమికల్ పౌడర్. అలాంటివన్నీ నేను చూసినవి ఏముంది, ఇలా సీమటవాకాయలు వేసినట్టు మనం చిన్నప్పుడు ఆయన ఇట్లా బాంబులు టెక్నాలజీ గ్రానైట్స్ లో పిచ్చిన కొడుకులు తెలియ కామెంట్లు పెడుతుంటారు. హిస్టరీ ముందు తెలుసుకోండిరా, టెక్కల్లో బాంబులు సీన్ అని పిలిచేవాళ్ళు వాటి సీన్ ముందు, తెలియదు ఎదవ లేదు అనుకుంటూ. అందుకే నేను అంటున్నాను, ఎవడైనా నన్ను ట్యాకిల్ చేయాలనుకుంటే ట్రోల్స్ ద్వారా కాదు, మీ ద్వారా రమ్మంటున్నాను. కాదు, ఆ కామెంట్లు పెట్టేవాడికి దాని మీద కేసులు ఉన్నంత జీవితం ఉండదు. ఒక 17-20 కేసులు ఉన్నాయి, అంత లేదురా మీ లైఫ్, మీ 62 రోజులు జైల్లో ఉండదు వల్లారా. కాబట్టి ఈ లోపల వేసేయండి, లోపల
నా ఇంటర్వ్యూకి పోద్ది లోపల వేస్తున్నది. నేను దేనికైనా రెడీ. ఇప్పుడు మీకు అనిపిస్తుంది సార్ ఎప్పుడైనా మళ్ళీ బాంబులు పట్టాలి, బాంబులు చుట్టాలి అని చెప్పి? బాంబు అనేది అదే చట్టపరమైన అలాంటివి చేయం, కానీ బాంబులా ఉంటాం మన ఆలోచన, బాంబులా ప్రవర్తిస్తాం, బాంబులా మన రియాక్షన్ ఉంటుంది. అంతేగాని బాంబు తయారు చేయడం అనేది క్రైమ్ అది. ఓకే, సో మీరు కాబట్టి ఇంత ఆగారు. అదే మాధురి అక్కకి అది చేయడం వచ్చి ఉంటే అరే ట్రోలర్స్ నేర్పించచ్చు కదా, నేను నేర్చుకుంటాను. కాదు మీ చేతిలో దీపావళి బాంబ్స్ లైసెన్స్ తీసుకొని చేద్దాం. ఆ లైసెన్స్ తీసుకుని ఇవి కూడా చుట్టేద్దాం పనిలో పని. కాదు మీ చేతిలో ఒక బాంబు వస్తే మీరు ఏం చేస్తారు? ట్రోలర్స్ అందరిని పట్టుకుని రండి ట్రోలర్స్ మీద వాళ్ళంతరా పిచ్చి పిచ్చి వాళ్ళ మీద ఎందుకు, మన పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం అంటే మరి ఎవరి మీద వేస్తారు? ఎవరి మీద వేయను, నాకు ఎవరు అంత శత్రువులు లేరు. అంత ట్రోలర్స్ వాళ్ళకి ఇన్నోసెంట్ పీపుల్ అసలు గట్టిగా చెప్పాలంటే. నీకు వచ్చిన ఫ్రెండ్షిప్ చేస్తే నీకన్నా కింద రేంజ్ వాళ్ళతో చేయగానే శత్రువు చేస్తే మనకు సమానంగా ఉండాలా శత్రువు. అసలు మీరు అసలు ఆరి తేరిపోయి ఉన్నారు అసలు. శ్రీనివాస్ గారితో ఉండి 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 మీకు కూడా అలా లేదు. ఫ్రెండ్షిప్ చేసినప్పుడు మన చిన్నోళ్ళకి మన వర్కర్స్ తో కూడా ఫ్రెండ్షిప్ చేయొచ్చు. ఫ్రెండ్షిప్ కి దానికి ఏం సంబంధం ఉండదు, కానీ శత్రువు రేంజ్ లో ఉండాలి, మనకి ఈక్వల్ సమానంగా ఉండాలి. పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం లేకూడదు, అప్పుడే కిక్ వస్తుంది ఈక్వల్ రేంజ్ లో. అసలు శ్రీనివాస్ గారిని ఎవరైనా ఇట్లా ఏమైనా అంటూ ఉంటే మీ ఇన్నర్ ఫీలింగ్ మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? డైరెక్ట్ గా ఎవడ అంటే అక్కడ అడిగి వేసేస్తాను. ఆయన శత్రువులు ఉన్నారు కదా, డైరెక్ట్ గా ఎవడు డైరెక్ట్ గా ఇంతవరకు అనలేదు, అనమని చెప్పు అంటే ఊరుకోరు, అంటే అస్సలు ఊరుకోను. అది చూడమను. ప్రతి సార్ మీకున్న పెద్ద ప్లస్ ఏంటంటే మీ పక్కనే ఒక పెద్ద ఆటం బాంబు. అదే బాంబు అంటే బాంబు చుట్టాలా? బాంబు అవసరం లేదు, అనుమని చూస్తాను. ఆవిడ అసలు అగ్రెసివ్ నిజంగానే అనుమని చూస్తాను. సో శ్రీనివాస్ గారిని ఎవరేమన్నా అసలు మీరు ఊరుకోరు అసలు. ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు న్యూ రెజల్యూషన్స్ బిజినెస్ పరంగా తీసుకున్నారు కదా, ఫ్యామిలీ పరంగా ఏమైనా తీసుకున్నారా? చాలా మంది అందరూ ఇంతకు ముందు అందరూ అడిగేసిన క్వశ్చన్ అని అంటారు, బట్ దీనికి ఆన్సర్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు అన్నట్టు దువ్వాడ శ్రీనివాస్ గారు జూనియర్ ఎప్పుడు అని చెప్పి లాస్ట్ ఇయర్ కూడా మీరు చెప్పారు కదా. ఏమో చూద్దాం. ప్రెసెంట్ బిజినెస్ లో ఇవన్నీ బిజీగా ఉన్నాము. అది కావాలంటే కొద్ది టైం దానికి పట్టాలి. ఒక 1 year నేను రెస్ట్ లో ఉండాలి. సో అన్ని ఓకే అయినప్పుడు చూద్దాం. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కంటే బిఫోర్ జూనియర్ వస్తారని ఎక్స్పెక్ట్ చూద్దాం. సార్ నవ్వుతున్నారు. చూద్దాం. భగవంతుడు ఆలోచించాలి, భగవంతుడు నిర్ణయం ఉంటుంది. మనం అనుకుంటే అది అవ్వదు కదా, దైవ నిర్ణయం. శివుడాజ్ఞ లేదే చేయమైనా కొట్టదు.